ఇప్పుడంటే నల్లాలు, వాటర్ ఫిల్టర్లు, నీళ్ల సీసాలు కొనుక్కొని నీళ్ళు తాగుతున్నాం గానీ ఓ 30-40 ఏళ్ల వెనకకు పోతే ఏ ఊళ్ళో చూసినా షేదపాయలు, బజార్ ట్యాంకులే దిక్కుండే నీళ్లకు. ఇక ఆడికి పొద్దుగాలనే పోయి జనాలు 1-2 బిందెలు నీళ్ల కోసం దినమంతా ఈడిగిల పడేది. అసొంటి పరిస్థితులు నిన్ని అలా ఎక్కడ కానొస్తలేవు అని అనుకున్నాం గానీ ఆ కర్నూలు జిల్లాలో ఓ ఊళ్ళే మాత్రం ఇప్పటికీ అదే కథ. మరి వాళ్ళ తిప్పలేందో మనం కూడా అరుచుకున్నద్దాం పారి. ప్లాస్టిక్ బుంగలు, బిందెలు బండ్లేసుకొని వచ్చి నా లైన్ ఎప్పుడొస్తుందో ఏవో అన్నట్టు ఈడిగిల పడుతురు చూడు. ఇది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఉన్న చిలకలడోర్ అనే ఊరు. ఒక గిన్నెలేం ఇచ్చేంతరం ఉంది. ఓ బజార్లో ఉన్న ట్యాంక్ కాడ జనమంతా వచ్చి నీళ్లు పట్టుకపోతారు అని తీసిపాడే గురి సుమా. ఈ ఊరి మంచినీళ్ళ తిప్పల గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం వింటే భారతమే అవుతుంది. 20 ఏళ్ల సంధి ఒక్కూరు కాదు, 2 ఊర్లు కాదు. ఈ ట్యాంక్ మీద ఆధారపడి చిలకలడోను, కళ్ళుదేవకుంట, బూదూరు, ఇంకా సూగూరు అనే 4 ఊరు బతుకుతున్నాయి. అంటే చూడరే అభివృద్ధి ఏ రేంజ్లు ఉందో. అందుకే పొద్దుగాల పక్క మీద నుంచి లేచుడే ఆల్చాం. నీళ్లు దొరుకుతాయో దొరకయో అని చెప్పి ఓ మనిషి సపరేట్ గా పనిమాలి నీళ్ళ కోసమే ఉంటురాట. అందుకే సపరేట్ బండ్లు గిన తయారు చేసుకుని జనాలు. అట్లా ఆడోళ్ళు మొగోళ్ళనే తేడా లేకుండా బండ్లు వేసుకొని వచ్చుడు, గంటల కమానం నిలబడి నీళ్లు పట్టుకపోవడు. ఇట్లా 20 ఏళ్ల పొద్దు. మాకే నీళ్ళు సాలకు వస్తున్నాయి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కానీ వదిలేబోయక వస్తుంది మాకు. కానీ మేము కానీ పండ్లు పోనట్ల అంతా ఇబ్బంది పడుతున్నాం. మేము కానీ నీళ్ళు వాళ్ళకి వదులుతున్నాము. కొంతవరకు బుధురోలుగానే వస్తున్నారు. మాకు కానీ ఇది ఒక్కటే ఉంది సార్. మాకు కానీ తాగే ఊరు సమస్య మొత్తమైనా ఇది ఒక్కటే మాకు సార్ కొలాయి ఉండేది. అదన్నట్లు 4 ఊర్లకు కలిపి ఒకటే ట్యాంక్ ఉంది. ఈ ఎండాకాలంలో అదికిన అప్పుడప్పుడు డోకా ఇస్తుంది. గట్టిగా 2 రోజులు ఆగిపోతే ఇక నీళ్లకు బాసినట్లే అని నారాజు అవుతారు అక్కడి జనాలు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ఊర్ల చుట్టుపక్కల తుంగభద్ర నది పోతుందట. అయినా సుత మంచి నీళ్లకు దూరమైనాం. ఏండ్ల కమానం ఏంది మాకీ గోస. ఓట్లప్పుడు వచ్చిన నాయకులు అప్పటి మందం అన్నారు, అవతల పడ్డారు. ఓట్లేసిన మేం మాత్రం దూపకు చేస్తున్నాం. జర ఇప్పటికన్నా మా గోసలు బాపురి సారు అని ఒక్క తీరుగా అడగవచ్చిన అక్కడి జనాలు. మనకి ముచ్చట చూసన్న నీళ్ల తిప్పల బాపే ఉపాయం చేస్తురో లేదో చూడాలి. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే అటు నెల్లూరు జిల్లా కాలువాయిల ఇంకో కథ. పెన్నబద్వేలు అనే ఊళ్ళో 3 ఏళ్ల సంధి తాగు నీళ్లకు మస్తు తిప్పలైతుందట. అదే ముచ్చట మీద ఎన్ని మాటలు పోయి ఫిర్యాదు చేసినా సుతా చేస్తాం చూస్తామని అనుడే తప్ప ఇదివరదాకా తష్ప చేసిన పాపన పోలేదు. దీంతో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ లో భాగంగా అధికారులు వస్తే నీళ్లే రానప్పుడు ఈ కార్యం మీరు పెడితేంది పెట్టకుంటేంది, చల్ నడువు ఇడికెంచి అని కాలి బిందెలు తీసుకొని లొల్లి చేసిర్రు. మరి వీళ్ళ నీళ్ల తిప్పలు ఎట్లా బాపుతారో ఏమో చూడాలి.